సీనియర్ శాసనసభ్యులు హరీష్ రావు గారు మాట్లాడుతూ ప్రతి నెల 270 కోట్ల రూపాయలు రిలీజ్ చేసిన తర్వాత బకాయిలు ఉంటాయి అధ్యక్ష. మేము డిసెంబర్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఫిబ్రవరి మాసంలో సర్పంచుల పదవీ కాలం పూర్తయింది. ఒకవేళ ఉన్న ఒక నెల కాల సంబంధించిన బకాయిలు ఉంటుండే. ఆయనేమో ఒక పక్షాన 270 కోట్ల రూపాయలు ప్రతి నెల ఇచ్చాము అని చెప్పినప్పుడు బకాయిలు ఎక్కడికి అధ్యక్ష? ఎక్కడైనా తీసుకొచ్చి పెట్టుకున్నారు అధ్యక్ష? ఈరోజు వారి ప్రభుత్వ హయాంలో సర్పంచులు ఉప సర్పంచులు ఆత్మహత్య చేసుకున్నారు. వారు సమాధానం చెప్పాలా? ఈరోజు గౌరవ మా పంచాయతీరాజ్ శాఖ మంత్రివర్యులు చెప్పారు, ఏ విధంగానైతే బకాయిలు మా నెత్తిపైన పెట్టి వారి ప్రభుత్వం ఆ రోజు మేము తీసుకున్న వారసత్వాన్ని ఒకటి తర్వాత ఒకటి పూరించే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఈరోజు కూడా సర్పంచులకు కానీ ఎంపీటీసీలకు సంబంధించింది కానీ జెడ్పీటీసీలకు సంబంధించిన ఏవైతే బకాయిలు గత ప్రభుత్వాలు ఇవ్వకుండా పోయినాయో ఒకటి తర్వాత ఒకటి పూరించే కార్యక్రమం చేస్తూ ఉన్న సందర్భాన్ని ఈరోజు మరొక్కసారి మా గౌరవ సర్పంచులు మాజీ సర్పంచులకి ఇతర సభ్యులకు కూడా మేము మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం అధ్యక్ష. ఇంకోటి కూడా గౌరవ సభ్యులు చాలామంది సీనియర్ శాసనసభ్యులు ఉన్నారు. ఇక్కడ క్వశ్చన్ అవర్స్కి సంబంధించి క్లారిఫికేషన్స్ ఉండవు, సభను పక్కదారి పట్టించే కార్యక్రమం చేస్తున్నారు. సరే, గౌరవ శాసనసభాపతి గారు మీరు ఆ స్థానంలో ఉండి ఇంకేదైనా సమాధానం అక్కడ కూర్చున్న మాజీ సర్పంచ్ సోదరులకు ఉపయోగపడే విధంగా ఏదైనా అడుగుతారంటే సభను ప్రక్కదారి పట్టించి కేవలం రాజకీయాల ఉద్దేశంతో వారి పరిపతిని పెంచుకునే ప్రయత్నం చేస్తాను. నేను దయచేసి స్పీకర్ గారిని కోరుతా ఉన్నాం అధ్యక్ష, క్వశ్చన్ అవర్లో క్లారిఫికేషన్స్ సంబంధించి ఆలోచన చేయమని కోరుతా ఉన్నాం అధ్యక్ష. క్వశ్చన్ నంబర్ 566, మాదిరెడ్డిపల్లి చెరువులో నీటి కాలుష్యం, పరిశ్రమల మరియు వాణిజ్య శాఖ మంత్రి గారు. అధ్యక్ష, మొదటి ప్రశ్నకు సమాధానం అవునండి. కాలుష్య నియంత్రణ మండలి ఫిర్యాదులను స్వీకరించబడినాయి. రెండో ప్రశ్న, దానికి సంబంధించి తీసుకోవాల్సిన చర్యల విషయంలో ఎమాన్యుయల్ ల్యాబ్స్, ఏపీఎల్ హెల్త్ కేర్, ఆరోబిందో ఫార్మా, ఎవెర్టోజన్ ఇండియా ఈ కంపెనీలకు సంబంధించిన వర్షపు నీటితో పాటు కాలుష్యాలను వ్యవసాయ భూముల్లో విడుదల చేస్తున్నారని, తద్వారా తమ భూములు దెబ్బతింటున్నాయని సదరు పరిశ్రమలపై చర్య తీసుకోవాలని కోరుతూ ఫిర్యాదులు అందాయి. 3 యూనిట్లు అంటే ఏపీఎల్ హెల్త్ కేర్ లిమిటెడ్ యూనిట్ 1, ఆరోబిందో ఫార్మా లిమిటెడ్ యూనిట్ 7, ఏపీఎల్ హెల్త్ కేర్ లిమిటెడ్ యూనిట్ 8 టాబ్లెట్స్, క్యాప్సూల్స్, ఆయింట్మెంట్స్ మున్నగు ఆరెంజ్ కేటగిరీకి వచ్చే ఈ ఫార్మా ఫార్ములేషన్ తయారీలో నిమగ్నమై మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల మండలం పోలేపల్లి గ్రామం మరి టీజీఐఏసీ ఎస్సీజెడ్లో నెలకొని ఉన్నాయి అధ్యక్ష. 2019లో యుఓఎంఎస్ 189లో గౌరవ ఎస్జిటి ద్వారా నియమించబడిన జాయింట్ కమిటీతో పాటు కాలుష్య నియంత్రణ మండలి అధికారులు 30 అక్టోబర్ 2019 తేదీ నుండి మరి అదేవిధంగా 12వ తారీఖు 10వ నెలలో 2009 నుండి 12/12/2019 తేదీ వరకు ఈ ప్రాంతాన్ని తనిఖీ చేయడమైంది అధ్యక్ష. తనిఖీ సమయంలో ఈ పరిశ్రమల పర్యవేక్షణ సమయంలో టీజీఐఏసీ ఎస్సీజెడ్ పోలేపల్లిలో నెలకొని ఉన్న ఏదైనా పరిశ్రమల నుండి వాటి పరిసరాల నుండి శుద్ధి చేసి లేదా శుద్ధి చేయని కాలుష్యాల విసర్జన జాయింట్ కమిటీ గుర్తించలేదు. భూసారం కలుషితం కాలేదని కొన్ని సిఫార్సులు చేస్తూ కమిటీ నివేదించింది. తదనుసారం ప్రొఫెసర్లు ఉన్నట్టి సిఎఫ్ఓ కమిటీ కూడా 2023లో సెప్టెంబర్లో సదరు ప్రాంతాలను తనిఖీ చేసి కమిటీ వేసిన సిఫార్సులను సూచనలు కూడా పరిశ్రమలు పాటించాయని గుర్తించబడాయి. పరిశ్రమలు ఎటువంటి వ్యర్థాలను విసర్జించడం లేదని, వ్యర్థాల శుద్ధి విసర్జన కోసం కాలుష్య నియంత్రణ మండలి అనుమతించినట్లుగా పరిశ్రమల వ్యర్థాలని
ఉమ్మడి వ్యర్థాల శుద్ధీకరణ ప్లాంట్ సిఈటిపికు తరలిస్తున్నాయి. మండలి అధికారులు 19/9/2024 తేదీన 26/10/24 తేదీన ఇటీవలే ఈ ప్రాంతాన్ని తనిఖీ చేసి పోలపల్లి ఎస్సీజెడ్లో నెలకొని ఉన్న ఫార్మా ఫార్ములేషన్ యూనిట్ల నుండి ఎటువంటి వ్యర్థాలు గౌరవ సభ్యులు జానంపల్లి అనిరోధ్ రెడ్డి గారు. ధన్యవాదాలు అధ్యక్ష, నాకు అవకాశం ఇచ్చాడు అధ్యక్ష.